ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో అణగారిన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు నేటి బాలలే రేపటి పౌరులని ప్రభుత్వాలు చెప్తున్న వేళ మరి విద్యా వ్యవస్థను సక్రమంగా అమలు చేయనటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలవుతాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ పిల్లల విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తుంటాయి విద్యార్థి సంఘాలు. అందులోనూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఏదైతే ఏఐఎస్ఎఫ్ ఉందో అధ్యయనం పోరాటం అనేటటువంటి నినాదంతో విద్యారంగ సమస్యలపైన అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తుంది. ఇక మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విధానాల గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం అండి. ముందుగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సో మొత్తానికి ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ఈ ఏదైతే విద్యార్థులకు సంబంధించి మనం మాట్లాడుకునే ముందు అనేకమైనటువంటి విషయాలు చర్చించుకునే ముందు అసలు ఏఎస్ఎఫ్తో సొత్కు ప్రవీణ్ గారి ప్రయాణం ఎట్లా మొదలైందని చెప్పుకోవచ్చు? నేను 2009లో ఉన్నప్పుడు ప్రైవేటు కళాశాలలో నేను కాలేజ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ జయశంకర్ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా సెక్రటరీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా ఉపాధ్యక్షునిగా, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా కొనసాగడం జరుగుతుంది. అంటే దరిదాపుగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాల్లోనే పనిచేస్తున్న, పూర్తి స్థాయిలో అనేక పోరాటాల్లో కూడా పాల్గొన్నాం. ఇక్కడ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో, విద్యార్థుల సమస్యలు లేవనెత్తడంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ముందు స్థాయిలో ఉంటుందని తెలియజేస్తున్నాం. సో మొత్తానికంటే ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ప్రతి నాయకుడి వెనుక కూడా అంటే ఏదో ఒక సందర్భం కావచ్చు, పరిస్థితులు కావచ్చు ప్రభావితం చేస్తారు. అట్లా మీరు ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదగడానికి ప్రభావం చూపినటువంటి పరిస్థితులు ఏంటి? మా కళాశాలలో కాలేజీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా విద్యార్థి సంఘాలు కళాశాలకు వచ్చి కార్యక్రమాలు అవి చేస్తున్నటువంటి సందర్భంలో అంటే మేము అట్రాక్ట్ అయినాం చాలా. ఎట్లా అంటే పలానా సమస్య ఉంది కాలేజీలో, మాకు స్కూల్లో బెంచులు కానీ కాలేజీలో బెంచులు కానీ ఉంటే ఈ పలానా ఇష్యూల పైన కార్యక్రమాలు చూస్తుంటే నేను అట్రాక్ట్ అయ్యి విద్యార్థి సంఘాలు చేరినాను. అందులో ముఖ్యంగా వామపక్ష లెఫ్ట్ భావజాలం అయినటువంటి ఏఐఎస్ఎఫ్లో నేను కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేసి పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘంలో కొనసాగుతుంది. మొత్తానికి ఏఎస్ఎఫ్లో కూడా అనేక మంది పోరాట యోధులు, అనేక మంది మరి నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో మరి సొత్కు ప్రవీణ్ గారికి రోల్ మోడల్ ఎవరంటే ఏం చెప్తారు? మా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘంలో చాలామంది హీరోలు కానీ, లేకపోతే సినీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఉన్నత స్థాయిలో మంత్రి మండలిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మాకు ఇన్స్పిరేషన్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు ఏఎస్ఎఫ్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా హీరో గోపీచంద్ గారు ఏఎస్ఎఫ్లో పనిచేయడం జరిగింది. విద్యా ప్రమాణక మండలైనటువంటి చైర్మన్గా చేస్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మా ఏఐఎస్ఎఫ్లో పనిచేయడం, చాలామంది కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు చాలామంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం కూడా 1932 ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి సంఘం కేవలం అప్పుడు విద్యార్థులందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశం కోసం 21 సంవత్సరాల వయసులోనే చనిపోయినటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తానికి విద్యా వ్యవస్థ గురించి కనుక మనం చర్చించుకుంటే అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు? ప్రస్తుత విద్యా వ్యవస్థ మనం ఒక 2 రకాలుగా చూడొచ్చు అన్న. ఎట్లా అంటే ఒకటి పేదవాడికి ఒక విద్య, ఉన్నవాడికి ఒక విద్య ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు కొన్ని పాఠశాలలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక సిలబస్ ఉంటుంది, ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఒక సిలబస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి. కానీ అట్లా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లున్నదనంటే 5వ తరగతి విద్యార్థికి ఏమో ఒక స్కూల్లో స్టేట్ సిలబస్ ఉంటుంది, మరొక విద్యార్థికి ఏమో సెంట్రల్ సిలబస్. కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ప్రైవేట్ పాఠశాల తీసుకుందాం. అందులో ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి, 2 విద్యార్థులు ఉంటారు. ఒక విద్యార్థి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థి 5వ తరగతికి 40,000 రూపాయలు పెట్టి సంవత్సరం ఫీజు చదువుతాడు. ఇదే స్టేట్ సిలబస్ 40,000 రూపాయలకు స్టేట్ సిలబస్. 60,000 రూపాయలు కట్టినటువంటి విద్యార్థులకు సెంట్రల్ సిలబస్. ఒకటే రకం, ఒకటే స్కూల్లో, కానీ వాళ్ళ క్యాంపస్లు ఒకటే రూమ్, ఒకటే క్లాస్, ఒకటే తరగతి, కానీ క్యాంపస్ వేరు. అంటే సెంట్రల్ సిలబస్కి ఒక క్యాంపస్లో కూర్చోబెడతారు, స్టేట్ సిలబస్లో ఒక క్యాంపస్లో కొడతారు. అంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ఒక రకమైనటువంటి విద్య ఉంది, ప్రైవేటు కార్పొరేషన్లో చదివేటువంటి విద్యార్థులకు ఒక రకమైన విద్య ఉంది. అదే కార్పొరేట్ పాఠశాలలో 2 రకాల విద్యలు ఉన్నాయి. మేము అనేది ఏంటంటే అందరికీ ఒకే విద్యా విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఉన్న వాళ్ళకు ఒక చదువు, లేని వాళ్ళకు ఒక చదువు కాకుండా కామన్ విద్యా విధానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనేక సందర్భంలో కూడా
కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అట్లా లేదు. పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ విపరీతంగా ఉంది. సో మొత్తానికి అనేకమైనటువంటి సమస్యల్ని వెలికి తీసేటటువంటి క్రమంలో మీరు అనేకమైనటువంటి పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి కావచ్చు, లేకపోతే కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి కావచ్చు, మన జయశంకర్ జిల్లాలో ఎట్లా ఉంది, అట్లనే ప్రభుత్వ పాఠశాలల తీరు ఎట్లా ఉంది? మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 83 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 83 ప్రైవేటు పాఠశాలల్లో 15 కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ఏ విధంగా అయినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి ఆ పాఠశాలలో జాయిన్ చేయించుకోవడం వాళ్ళ లక్ష్యం మొదటిగా. అందులో క్యాన్వర్సింగ్ చేస్తారు. వేసవి సెలవులలో ఇంటికి వచ్చి మాది ఏసీ హాల్ అని, కిడ్జీ ప్లే మెథడ్ స్కూల్ అని, అంటే తోక పేర్లతోటి కాన్సెప్ట్ స్కూల్ అని, ఐఐటి ఫౌండేషన్ అని రకరకాల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి అడ్మిషన్ చేస్తుంది. అందులో మొట్టమొదటి మోసం ఏంటిదనంటే, మా పాఠశాలలో అనుమతి పొందాలంటే ప్రైవేటు పాఠశాలలో 2,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు తీసుకుంటారు. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు. కార్పొరేట్ పాఠశాలలో అడ్మిషన్కు 5,000 రూపాయలు. అంటే మా పాఠశాలలో మీకు అనుమతి పొందాలంటే మొట్టమొదటిగా మనం కట్టాల్సింది ఫీజే. ఆ తర్వాత సంవత్సరం ఫీజులు ఇస్తారు. ఆ తర్వాత విద్యార్థికి బుక్స్ ఫీజు ఇళ్ళనే తీసుకోవాలి. అంటే బయట దొరకవు బుక్స్, బయట దొరికిన మేము అనుమతించాం. మా పాఠశాలలో పెట్టే బుక్స్ మాత్రమే పర్మిషన్ అని చెప్పేసి వాళ్ళ ప్రైవేటు పాఠశాలలో ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు బుక్స్ ఫీజు ఉంటుంది. ఇటు అడ్మిషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, టై, బెల్ట్, బ్యాడ్జ్ మొత్తం అలానే కొనాలి. షూస్ కూడా వేరే గత్యంతరం లేదు, ఎక్కడ కూడా దొరకవు. ఇప్పుడు కొత్తగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ ఏం చేసినాయంటే కొత్త సిస్టమ్ తీసుకొచ్చినాయి. ఎట్లయినా విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవైనా కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ పేరు మీద కూడా విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు దందా నిర్వహిస్తుంది. ఏ అధికారి కూడా ఇంతవరకు ప్రశ్నించలేదు, ఎందుకు వసూలు చేస్తారని లేదు. డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఇంతవరకు ఈ భూపాలపల్లి జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్లో పర్యవేక్షించింది లేదు. ఏ ఒక్క స్కూల్లో డిఈఓ గారు వచ్చి దరిదాపు ఇన్ఛార్జ్ డిఓ రామ్ కుమార్ సార్ వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా తిరగలేదు. ఎంఈఓలకు కంప్లీట్ చేసినాం, కలెక్టర్ కంప్లీట్ చేసినాం, డిఓ కంప్లీట్ చేసినాం, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అంటారు. ఇంతవరకు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే మొత్తానికి మీరు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి ఫీజు వసూలు చేసినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చూసినట్టయితే అంటే నిబంధనలన్నీ కూడా గాలికి వదిలేసినాయి అని చెప్పవచ్చు. 100% అన్న. అదే ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఫీజు స్ట్రక్చర్ కంపల్సరీ నోటీస్ బోర్డులో పెట్టాలి. ఏ ఒక్క పాఠశాలలో నోటీస్ బోర్డు ఉండదు. మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఆ యొక్క విద్యార్థులకు చదువు చెప్పేటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ లిస్టు పెట్టాలి. డిఓ ఆఫీస్లో అంటే పర్మిషన్ కోసం సమర్పించేటప్పుడు ఒక రకమైనటువంటి లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏది క్వాలిఫైడ్ టీచర్ల లిస్ట్ ఉంటుంది. ఆ క్వాలిఫైడ్ టీచర్ల లిస్టును పట్టుకొని మనం ప్రైవేట్ పాఠశాల పోతే వాళ్ళు ఉండరు. ఎవరు ఉంటారు? డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళతోటి ఎడ్యుకేషన్ చేపిస్తారు. అంటే అర్హులే కాదన్నట్టు. అర్హులే లేరు. మేము చాలా సందర్భంలో ఎంఈఓ గారిని తీసుకొని కొన్ని కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళాం. 8 మంది దొరికారు ఒక కార్పొరేట్ స్కూల్ పైన. ఇంతవరకు యాక్షన్ లేదు డిఓ గారు. రీసెంట్గానే జరిగింది అది. కేవలం మళ్ళీ మేము ఎంఈఓ గారిని ప్రశ్నిస్తే మేము నోటీస్ పంపించినాం, వాళ్ళు రిప్లై ఇస్తారు, మేము యాక్షన్ తీసుకుంటాం. అది అటు గాలికి లైవ్లో దొరికిరు చాలా సందర్భంలో. అది మన ఆర్బీ న్యూస్లో కూడా స్పెషల్గా వచ్చింది. అంటే మొత్తానికి అంత ప్రత్యక్షంగా మనకు అంత కనబడుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇట్లా విద్యా అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, దానిపైన ఎందుకు అంత ఫోకస్ చేయడం లేదంటారు? అంటే ఇది ఇక్కడనే కాదన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కానీ కార్పొరేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తక్కువ. ఎందుకు యాక్షన్ తక్కువ అని అంటే ఈ కార్పొరేట్ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. ఆ ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా ఎవరు కూడా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, విద్యాశాఖ అధికారులు ఎవరు, అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు కూడా ఆ స్కూల్లో మొహాన చూడరు. వాళ్ళకు లక్ష్యం ఒకటే, ఫీజులు వసూలు చేయాలి. ఏదన్నా రూపంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నామని, సైన్స్ ఫేర్లు పెడతామని, లేదంటే ఫేవరల్ పార్టీలు పెడతామని చెప్పేసి విద్యార్థుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసడం, కొత్త ఎడ్యుకేషన్ వచ్చిందని ఈ బుక్స్ తీసుకోవాలని, స్పెషల్ పర్మిషన్ అంటే స్పెషల్ క్లాసులు పెడతామని, నైట్ తరగతులు పెడతామని, వివిధ రకాల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేసుడు తప్ప వాళ్ళకి ఇంకో సిస్టమ్ లేదు. ఇది చాలా సందర్భంలో కూడా మా విద్యార్థి సంఘాలు, రాష్ట్ర నాయకత్వం కానీ, మా జాతీయ నాయకత్వం కానీ, మాదే కాదు అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఫైట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రూల్ ప్రకారం డిఓ కన్సెందర్లో ప్రైవేట్ విద్యా సంస్థలు నడవాలి, పేరెంట్స్ కమిటీలు ఉండాలి. పేరెంట్స్ కమిటీలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా నామమాత్రం కమిటీలు తూతూ మంత్రంగా ఏదో ఒక నెలకు ఒకసారి మీటింగ్ పెడతారు, స్కూల్ డెవలప్మెంట్ అంటారు, మాట్లాడతారు, పంపిస్తారు.
కానీ అట్లా కాదు, డిఈఓ కలెక్టర్ గారు కూర్చొని ఎన్ని ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో వాళ్ళ యాజమాన్యాన్ని పిలిపించి తల్లిదండ్రుల కమిటీలు పిలిపించి ఒక ఫీ స్ట్రక్చర్ని రూపొందించాలని మేము అనేక సందర్భంలో కూడా చెప్పినాం. గతంలో ఒకసారి ఒక 2 టైమ్స్ కూర్చొని మాట్లాడుకున్నాం కానీ అది వర్కౌట్ కాలేదు. మేము కూడా ఈ నూతన అడ్మిషన్ అంటే నూతన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు ఖచ్చితంగా కలెక్టర్ గారు, డిఓ గారు, ప్రైవేట్ విద్యా సంస్థలందరినీ పిలిపించి ఏ స్కూల్ ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఎంతవరకు వసూలు చేస్తున్నారు, దానికి ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము ప్రభుత్వాన్ని ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సో మొత్తానికి మీరు చెప్పినట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రైవేట్ అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి ఇట్లనే ఉందా? కొన్ని కార్పొరేట్ పరిస్థితులు ఎట్లున్నాయంటే వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు రోజు రోజుకు. అంటే మామూలుగా ఒక బిల్డింగ్ ఉన్నవారు ఇంకో బిల్డింగ్ వేసుకొని తరగతి గదులు పెంచుకుంటారు, క్లాస్ రూమ్లను పెంచుకుంటారు, విద్యార్థుల సంఖ్య పెంచుకుంటారు. నార్మల్గా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు గతంలో భూపాలపల్లి టౌన్లోనే ఒక 40-50 పాఠశాలలు ఉన్నట్టు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేటు ప్రచార ఆర్భాటాలకు తల్లిదండ్రులు కూడా ఆ ఉన్న ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలను కాదని చెప్పేసి రంగుల హడావిడిలో ఉన్నటువంటి ఏసీ క్యాంపస్లని డిఫరెంట్ రూపాల్లో చూపిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ప్రధానంగా హన్మకొండ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ విద్యార్థులు ఎవరు ఉండట్లేదు. అంతా కూడా సిటీకి వెళ్ళి చదువుకోవడం వల్ల చాలా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు ఒక 35 పాఠశాలలు క్లోజ్ అయినాయి భూపాలపల్లి. ఆ ఉన్న ఈ 9-10 పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలో ఒక 4-5 ఉంటాయి, మిగతా నార్మల్ పాఠశాలలు అందులో కొంత 500-600 స్ట్రెంత్ నడుస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలో మాత్రం 1000 నుంచి 1500 మంది స్ట్రెంత్ విచ్చలవిడిగా ఫీజు దోపిడీ. సో మొత్తానికి అంటే వాళ్ళు అందించేటటువంటి విద్యా విధానానికి కావచ్చు, బయట ప్రచార ఆర్భాటానికి కావచ్చు, ఎక్కడ పొంతన లేదని చెప్పుకోవచ్చు. అస్సలు లేదండి. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే కార్పొరేట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి 30 పాఠశాలలు ఉంటే ఏదో ఒక పాఠశాలలో వచ్చినటువంటి టాప్ స్కోర్ని అన్ని పాఠశాలలో కవర్ చేస్తారు. మా బ్రాండ్ పేరు మీద ఇంతమంది పాస్ అయ్యారు, ఇంత మార్కులు వచ్చినాయి, అది ఇది అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదో విద్యార్థికి 10/10 మార్కులు వస్తాయి. ఇక్కడ వీళ్ళు సాధించినట్టు ఒక కరపత్రాలు వేసుకొని ప్రచారం చేస్తారు. ముఖ్యంగా వాళ్ళ స్టాఫ్ ఉంటారు, ప్రైవేట్ పాఠశాల పనిచేస్తున్నటువంటి ఆ టీచింగ్ స్టాఫ్ ఒక 15-20 మందిని ఈ వేసవి కాల సమయంలో లేదంటే జనవరి అయిందని అంటే ఎవరైతే కొత్త పిల్లలు ఉన్నారో, ఎవరైతే వేరే స్కూల్లో చదువుతున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క టీచర్కి ఒక 20 మందిని టార్గెట్ ఇచ్చి ఆ స్కూల్లో జాయిన్ చేయాలి అనే కాన్సెప్ట్ పద్ధతినే చూపిస్తారు. ఏ ఒక్క స్కూల్లో కూడా మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవు. అందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కావాల్సింది ఏంటంటే చదువుతో పాటు ఆట కార్యక్రమాలు ఉండాలి. ఇంతవరకు భూపాలపల్లిలో కొన్ని స్కూళ్ళకు మాత్రమే స్కూల్లో గ్రౌండ్లు ఉన్నాయి, ఏ స్కూల్లో కూడా ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. చిన్న చిన్న ఇరుకు గదులలో పాఠశాలలు అంటే రన్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇరుకు పాఠశాలల్లో పూర్తిగా వెలుతురు లేనటువంటి పాఠశాలల్లో చిన్నపిల్లలకు కంటి చూపు మందగించేటువంటి పరిస్థితి. చాలామంది విద్యార్థులకు ఈరోజు స్పెట్స్ పెట్టుకుంటారంటే పాఠశాలలే ప్రధాన కారణం. సో మొత్తానికి అంటే రంగుల ప్రచారాలకు ఒకవైపు మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా ఒకవైపు అంటే ఆసక్తిని కనబడుతున్నాయి. అటువైపు పిల్లల్ని అందులో వేసిన తర్వాత అంటే కూలీనాలు చేసుకోలేక మొత్తానికి అక్కడ ఆ ఫీజులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కూలీనాలు చేసుకుంటారు కాబట్టి. సో మొత్తానికి అటువంటి సందర్భాలు ఏమన్నా తల్లిదండ్రులు మీ దగ్గరకు వచ్చి ఇట్లా ఫీజుల కోసం ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఏమన్నా వచ్చారు? చాలా వచ్చినాయి అన్న. అయితే గతంలో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు గల్లీకోట వచ్చేసరికి విద్యార్థుల తల్లిదండ్రులకు వెళ్ళి ఖచ్చితంగా మా పాఠశాల చదివితే మీ అబ్బాయికి మంచి స్కోర్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి మాటలు చెప్పి అడ్మిషన్ వేసుకుంటారు. అడ్మిషన్ వేసుకున్న తర్వాత అడ్మిషన్ టైంలో ఇచ్చేటువంటి కమిట్మెంట్ ఫీజు ఒకటి ఉంటుంది. అడ్మిషన్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ ఇంకో కమిట్మెంట్. ఆ ప్రిన్సిపాల్ మరీ దగ్గరికి వెళ్ళి ఈ ఫీజు ఫెసిలిటీ ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తారు. ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ ప్రిన్సిపాల్ని కలవడానికి వాళ్ళకి 2 రోజులు పడుతుంది. కలవనియ్యరు, కలిస్తే మరి ఫీజు అడుగుతారు, ఇది అడుగుతారు, అది అని చెప్పేసి చాలా సందర్భంలో మేము ఎంఈఓ కూడా విద్యార్థి తల్లిదండ్రులను తీసుకుపోయినాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని పాఠశాలలు మన రీసెంట్గా పరీక్షలు జరిగినాయి, యాన్యువల్ పరీక్షలు. 2000 ఫీజు కట్టలేదని చెప్పేసి ఆ అబ్బాయికి 2 ఎగ్జామ్స్ కూడా పెట్టకుంటే మేము పోయి మాట్లాడి ప్రశ్నించి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టించినాం. అదంతా కూడా ఆ సిస్టమ్ మొత్తం కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలుసు, అయినా కూడా చేయరు. మేము ఒకటే కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే, అట్లాంటి ప్రైవేటు కార్పొరేట్ ప్రచార ఆర్భాటాలకు మోసపోకండి, ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయండి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేర్పించండి అని చెప్పేసి మేము ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ పక్కన ఉన్న వాళ్ళు రంగు ఆర్భాటాలకు మోసపోయి ఎంత అప్పైనా మంచిదే, ఎంత కష్టమైన మంచిదే, తిండి తినకుండా కూడా పిల్లల్ని చదివించుకోవాలనేటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో వేసి విద్యార్థులు చాలా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, విద్యార్థులు ఇబ్బంది పడతారు. కొంతమంది ఫీజులు కట్టుకోలేక
చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. దాన్ని నివారించాలి. మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది అంటే అడ్డగోలుగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలని కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మొత్తానికంటే ప్రభుత్వ విద్యా విధానం బాగుపడాలంటే ఎటువంటి చర్యలు అవసరం అంటారు? ప్రభుత్వ విద్యా విధానం బాగుపడాలంటే మొట్టమొదటిగా అంటే కొంత గైడ్లైన్స్ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి. మొదటిది ఆ మౌలిక వసతులు క్లాస్ రూమ్లో కూర్చోడానికి బెంచీలు కానీ, తరగతి గదిలో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలి. ఆ పిల్లలకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఉంటుంది. ఏ పాఠశాలలో కూడా లేవు. ఒకవేళ ఉన్న పాఠశాలకు ఆ స్కావెంజర్ లేకపోయేసరికి వాటిని పర్యవేక్షణలో లోపం. ఒకవేళ ఒక భూపాలపల్లి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అందులో జిల్లా హెడ్ క్వార్టర్ పాఠశాలలో మంచి బిల్డింగ్ కట్టిరు, తరగతి గదులు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, కానీ ఆ టాయిలెట్స్ క్లీన్ చేయించడానికి పర్యవేక్షించడానికి స్కావెంజర్ లేరు. దాంతోపాటు ఈ జయశంకర్ జిల్లాలో దరిదాపుగా 360 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వం బడిబాట కార్యక్రమం పెడుతుంది. ఆ బడిబాటలో జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. మేము అనేది ఏంటంటే బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే 10 రోజులు, వారం రోజుల ముందు కాకుండా ఈ వేసవి సెలవులో చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 12 నెలల జీతం తీసుకుంటారు. ఈ 2 నెలలు ఖాళీ ఉంచే బదులు పలానా కొన్ని కాలనీలల్లో, ఏరియాలల్లో ఏదైతే చదువుకోలేక పరిస్థితులు ఉన్నటువంటి గ్రామాలలో తిరిగి విద్యార్థులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఎడ్యుకేషన్ చేసి ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేయించాలి. ఖచ్చితంగా టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. మధ్యాహ్న భోజన పథకంలో మంచి సరైన భోజనం ఏర్పాటు చేయాలి. చుట్టూ ప్రహారీ గోడ ఉండాలి, మంచి వాతావరణం కల్పించాలి. వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతే మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసినట్లయితే విద్యా సంస్థలు బాగుపడతాయి. అందులో ప్రభుత్వ విద్యా సంస్థలు ఖచ్చితంగా బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. అందులో మొట్టమొదటి నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పేటువంటి విద్యార్థుల పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో 80,000 లక్ష రూపాయల జీతం తీసుకొని వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించారు. కార్పొరేట్ పాఠశాలలో హైదరాబాద్ లాంటి పాఠశాల జాయిన్ చేపిస్తారు. ప్రజాప్రతినిధుల పిల్లలు చూడండి, ఎమ్మెల్యే పిల్లల్ని చూడండి, అదేవిధంగా జిల్లా అధికారుల పిల్లలు, కలెక్టర్ పిల్లలు, ఎవ్వరు కూడా, మంత్రుల పిల్లలు ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో చదవరు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ప్రతి ఒక్క ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అధికారులు కాకపోయినా కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేపిస్తే విద్యా సంస్థలు ఆటోమేటిక్గా బాగుపడతాయి. డెఫినెట్లీ కంపల్సరీ బాగుపడతాయి. కానీ ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క స్కూల్ టీచరు, ఏ ఒక్క ఎవరైతే దాన్ని ఏమంటారంటే ఆర్థికంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేంజ్ చెప్పారు. సో మొత్తానికి అరకొర వసతులు కావచ్చు, లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు తప్పకుండా ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి. చాలా తప్పకుండా. అంటే ఇది గతంలో చదువు ఎట్లుండేదనంటే భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడి 70 సంవత్సరాలుగా వస్తుంది. ఆ స్వాతంత్రం రాకముందు వచ్చిన 30 సంవత్సరాల తర్వాత ఎవరైతే విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే అదొక సేవారంగంగా చూసేవారు. కానీ ఇప్పుడు చదువు సేవారంగం కాకుండా ఒక ఆర్థిక అంశం అయిపోయింది, వ్యాపారం లాగా, విద్య వ్యాపారం అయిపోయింది పూర్తి స్థాయిలో. మనం ఒకప్పుడు చదువుకున్నామన్నాం, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదన్నా. చదువు కొనుక్కుంటున్నాం. కంపల్సరీ ఏ విద్యార్థి అయినా, మన పిల్లలైనా వేరే పిల్లలైనా ఏం చేస్తాను అంటే చదువు కొనుక్కుంటున్నాం అన్నట్టు పరిస్థితికి వచ్చింది, కానీ చదువుకుంటున్నారనే పరిస్థితికి రాలేదు. ఆ పరిస్థితులు మారాలి. ఆ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాలు, అదేవిధంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో సంచలనమైనటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. మొత్తానికి ఇక్కడ మార్పు రావాల్సింది అంటే ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గతంలో మనం చూసినాం అనేక మంది అంటే ఎటువంటి వాళ్ళకు వసతులు లేకున్నా కూడా వాళ్ళకి సంబంధించి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో చదవకపోయినా కూడా అంటే ఒక వీధి దీపాల కింద చదువుకొని కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మన దగ్గర మేధాశక్తి ఉంటే అది ప్రైవేట్ అయినా కావచ్చు, ప్రభుత్వ సర్కారు బడైనా కావచ్చు, ఎక్కడైనా మనం విజయం సాధించవచ్చు. ఆ మార్పును మనం తీసుకురావాలి సమాజంలో. దానికి మీరు ఎట్లా కృషి చేయవచ్చు? ముఖ్యంగా ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇప్పుడు పేరెంట్స్ ఎట్లున్నారంటే ఆ సిచ్యువేషన్ దాటిరు. ఎప్పుడైతే మా దగ్గర కొంత పేద తరగతి కుటుంబాలైనా, మధ్యతరగతి కుటుంబాలైనా కూడా ఇక్కడ కలర్స్, హంగులు, ఆర్భాటాలు. మా ఇంటి పక్క విద్యార్థి ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు, మంచిగా చదువుతాడు, మనం ఎందుకు చదివియద్దు, మనం ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివియాలి, మనం కూడా హన్మకొండలో ఇద్దాం, లేకపోతే మంచి కార్పొరేట్ స్కూల్లో ఇద్దాం. డిఫరెంట్ డ్రెస్సులు ఉంటాయి, షూస్ ఉంటాయి, స్కూల్ వ్యాన్ ఇంటి ముంగడికి వచ్చి వ్యాన్లు ఎక్కించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక హేళన, అంటే నువ్వు ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నావా, మీకు వెళ్తలేదా, ఎందుకు వెళ్తలేదా అని అంటే ఒక హేళన
బాగా ఈ దేశంలో ఇవిడిపోయింది. ముఖ్యంగా మన జిల్లా స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో ఇప్పుడు గ్రామీణ స్థాయి పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాల జైన్ చేపిస్తలేరు. వాళ్ళ ఇంటికి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో పిల్లల్ని ఎక్కిస్తారు, సాయంత్రం తీసుకొస్తారు. మళ్ళీ వ్యాన్ ఫీజు కూడా విచిత్రమైన దోపిడీ, నెల నెలకు వ్యాన్ ఫీజు పెరుగుతుంది. ఈ విద్యా వ్యవస్థలో మార్పు చెందాలంటే ప్రభుత్వం ఈ పర్మిషన్లు ఇవ్వద్దన్న. మెయిన్గా ఏం పర్మిషన్లు అంటే ఖచ్చితంగా ఇంత ప్రాంతంలో గిన్నే ప్రైవేట్ స్కూల్ ఉండాలి, ఇంత ప్రాంతంలో ఒక కార్పొరేట్ స్కూల్ ఉంటే లేకపోతే మాత్రం ఇంకా మనం చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడు భారతదేశంలో ఉండేటి ఇప్పుడు ఉండట్లేదు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దగ్గర జయశంకర్ జిల్లాలో ఒక 30 పాఠశాలలు విద్యార్థులు లేరని చెప్పేసి బంద్ చేశారు. ఒక స్కూలు స్థాపించాలంటే ఎన్నో కష్టాలు, ఒక ఊరు గ్రామం వెళ్ళేది, విద్యార్థులు ఉండేది, దూర ప్రాంతాలు పోయి చదువుకోవాలంటే ఇబ్బందులు ఉండేది. అట్లాంటిది ఊర్లో స్కూళ్ళు 30 స్కూళ్ళు తీసేసారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ స్కూల్లో టీచర్లు లేరు, విద్యార్థులు లేరు అనే నేపథ్యంతో తీసేసారు. విద్యార్థులు ఎందుకు లేరు? మీరు కనెక్ట్ క్యాన్వర్సింగ్ చేసి ఆ ప్రాంతంలో విద్యార్థులను తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేసి కనీసం స్కూల్లో ఒక 20 మంది విద్యార్థులను జాయిన్ చేయించినా కూడా ఆ స్కూల్ ఉండేది. ఇటు ఉపాధ్యాయుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఖచ్చితంగా ఇట్లాంటివి మనకు ఎదురవుతున్నాయి. దాంట్లో భాగంగానే ప్రైవేట్ స్కూల్ విచ్చలవిడిగా పెరుగుతున్నాయి, ప్రభుత్వ స్కూల్ మొత్తం మాయమైపోతున్నాయి. మొత్తానికి ప్రధానంగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి స్పీకర్ మధుసూదనాచారి గారు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారు ఒక 200 మంది స్ట్రెంత్ తోటి అప్పుడు అంటే ఓన్ బిల్డింగ్ లేకపోయేసరికి ఒక ప్రైవేటు సంస్థ అయినటువంటి బిల్డింగ్లో కిరాయి తీసుకోవడం జరిగింది. 200 మంది విద్యార్థుల కెపాసిటీ కంటే ఎక్కువ ఉండదు ఆ బిల్డింగ్. 1 సంవత్సరం నడిచింది, 2వ సంవత్సరం నడిచింది, ఫైనల్ ఇయర్ విద్యార్థులు జాయిన్ అయ్యేసరికి ఆ బిల్డింగ్ సరిపోలేదు, స్ట్రెంత్ ఎక్కువ వరకు సరిపోలేదు. చాలామంది విద్యార్థులు ముఖ్యంగా లేడీస్ అందులోనే హాస్టల్ అందులోనే కాలేజ్ అయ్యేసరికి ఇబ్బంది పడుతూ ఆ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు. ఆ ధర్నాలో మేము కూడా పాల్గొన్నాం, చాలా పోరాటాలు చేసినాం. లాస్ట్కు ఇక ఇక్కడ కాలేజ్ తట్టుకునే పరిస్థితి లేక హన్మకొండకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు మధుసూదనాచారి పీరియడ్లో షిఫ్ట్ అయినటువంటి కాలేజీ ఇప్పటికీ 6-7 సంవత్సరాలు గడుస్తున్నటువంటి భూపాలపల్లికి రాలేదు. అసలు ఆ డిగ్రీ కళాశాల మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఉన్న విషయం కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మర్చిపోయారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణారెడ్డి దృష్టికి కూడా చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాం. సరైనటువంటి భవనం దొరకగానే ఇటు షిఫ్ట్ చేపిస్తామని చెప్పేసారు. అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాం. సార్ మీరు అటే వెళ్ళిపోయారు, ఇటు రాండి, ఇక్కడ ఏదైనా డిగ్రీ కళాశాలకు ఏర్పడేటువంటి బిల్డింగ్లు చూసుకుందాం అని చాలా సందర్భాల్లో చెప్పినాం. కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసిందనంటే ప్రభుత్వ పాఠశాల అంటే కళాశాల, అది మహిళా డిగ్రీ కళాశాల, చాలామంది ఇప్పుడు మహిళలంతా కూడా చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ స్థానికంగా మహిళా డిగ్రీ కళాశాల ఉంటే సుదూర ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కాలేజీని ఇక్కడ భూపాలపల్లికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు భూపాలపల్లిలో ఉంది, మహాదేవ్పూర్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే గతంలో కళాశాల లేకపోయేసరికి జూనియర్ కళాశాలలో 2 తరగతి గదులను తీసుకొని డిగ్రీ కళాశాల కొనసాగించడం జరిగింది. అప్పటి ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ సార్ చాలా విద్యార్థులను జాయిన్ చేయించడానికి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్బంది ఏర్పడ్డదనంటే ప్రైవేటు పాఠశాలలు అందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇంటర్మీడియట్ ఎవరైతే పూర్తి చేసినటువంటి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్ళి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి అడ్మిషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి. చాలా ప్రాంతంలో కూడా మేము క్యాన్వర్సింగ్ చేసినాం. డిగ్రీ కళాశాల విద్యార్థులతో తిరిగినప్పుడు అన్నయ్య మాకు డబ్బులు ఇచ్చారు, మా అడ్మిషన్ అలా కన్ఫర్మ్ చేసుకున్నారు, మేము ఇలా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. అప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసివేసే ప్రమాదం వచ్చింది. తీసివేసే ప్రమాదంలో కనీసం ఒక 15 మంది విద్యార్థులు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయితే డిగ్రీ కళాశాల ఉంటుంది, లేకపోతే భూపాలపల్లి కళాశాల తీసేస్తున్నారు. అప్పుడు మేము ఏఐఎస్ఎఫ్గా మా యొక్క కళాశాల కమిటీలు ఉంటే ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి అందరినీ కూడా ఆ యొక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగుతున్నప్పుడు అందులో ఒక 15 మంది అడ్మిషన్లు ఇస్తే అప్పుడు కళాశాల ఆగింది. తర్వాత విజయ్ కుమార్ సారు అధికారుల దృష్టికి, యూనివర్సిటీ దృష్టికి మేము కూడా చాలా సందర్భాలు తీసుకుంటే మనం సింగరేణి వాళ్ళకు ఒక ప్లేస్ ఇస్తే పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాల భూపాలపల్లిలో నిలవడానికి ప్రధానంగా కీ రోల్ పోషించారు. తప్పకుండా అన్నాం, పోరాటాలు చేసినాం, ఆ విద్యార్థులు క్యాంపెయినింగ్ చేసినాం. మేము కరపత్రాలు కట్టుకొని వచ్చి విలేజ్లో తిరిగినాం సార్లతోటి. చాలా సందర్భంలో మన ఆర్బీ న్యూస్లో కూడా చాలాసార్లు మాట్లాడినాం, ప్రభుత్వ కళాశాలను కాపాడండి అని చెప్పేసి.
విలేజ్లో తిరిగినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అంటే మా విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు కాలేజీలో కాకుండా ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేయించే కాలేజీని కాపాడుకున్నాం. సో మొత్తానికి అనేక సమస్యలు రాజ్యం మేలుతున్నటువంటి వేళ ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్గా మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? మా వామపక్ష భావజాలమైనటువంటి ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థుల నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, విద్యా వ్యవస్థలో నూతన జాతీయ విధానం 2020 తీసుకురావడం జరిగింది. అది పూర్తిగా విద్యార్థులకు చదువును దూరం చేసేటువంటి పరిస్థితి. ఎందుకనంటే విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేటీకరణ, విద్యా ప్రైవేటీకరణ వాళ్ళ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఏమవుతుందనంటే, ఎవరైతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కాషాయ రంగు పూయడం, అదేవిధంగా కార్పొరేటు, ప్రైవేటు, దీని ద్వారా పేద విద్యార్థులకు చదువు దూరం చేసేటువంటి ప్రయత్నం. దాన్ని మేము విరమించుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక మానసిక సైకాలజీ ఉంటుంది. వీళ్ళు ప్రవేశపెట్టే విద్యా విధానంలో తరగతి గదిలో ఆ విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలను తీసుకొని వస్తారు. శాస్త్రీయ విద్యా విధానం లేదు. చాలా సందర్భంలో చెప్పినాం, శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి, మెకాలం విద్యా విధానాన్ని తీసేయాలి. శాస్త్రీయ విద్యా విధానం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి. అంటే మనం రాసుకున్నటువంటి పురాణాల్లో చెప్పేటువంటి చదువు కాకుండా ఇప్పుడు సైన్స్కు ఉపయోగపడేటువంటి, ఎందుకంటే 200 దేశాలలో మన దేశం అట్టడుగున్నటువంటి పరిస్థితి. ఎందుకు అట్టడుగుంటాను అంటే, మనం ఎడ్యుకేటెడ్ కాలేకపోతాం. చాలా దేశాలలో కానీ చాలా రాష్ట్రాలలో, మన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ముందుకెళ్తున్నాం, కానీ మన దేశంలో రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయిలో చదువు విషయంలో వెనుకబడుతున్నాం. దానికి కారణం శాస్త్రీయ విద్యా విధానం లోపించడం వల్లనే. శాస్త్రీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు సైన్స్ పరంగా, సైన్స్ మెథడ్ ద్వారా ముందుకెళ్తారు. వాళ్ళకి అన్ని విషయాల అవగాహన ఉంటాయి, ఉన్నది ఉన్నట్టుగా చదువుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెనక రంగంలో ఉండరు. కాబట్టి మేము ప్రభుత్వాలను కోరేందంటే, శాస్త్రీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలి. కార్పొరేటీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ, ఏదైతే విద్యా వ్యవస్థలో కాషాయీకరణ పూర్తిగా తీసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను కోరుతాం. సో మొత్తానికి విద్యార్థులకు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే, మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, ముఖ్యంగా ఫెయిల్ అయ్యామని మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని మరి జీవితాన్ని తనువును చాలిస్తున్నటువంటి పరిస్థితిలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు విద్యార్థులకు సంబంధించి, ఎందుకు వస్తుంది? ఏదైతే ఈ మార్కులు తక్కువ అనంటే, కొన్ని సందర్భంలో వాళ్ళ ఆర్థిక అంశమే మనకు కీలకం. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ స్థాయిలలో పిల్లలకు కొంత మార్కులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలికి వెళ్తేనే వాళ్ళకు పుట్టగడిచేటువంటి పరిస్థితి. ఆ క్రమంలో మేము చాలా సందర్భాల్లో చూసినాం. భూపాలపల్లిలో హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ. మేము పర్యటించినటువంటి క్రమంలో స్టార్టింగ్లో మాత్రం ఒక 100 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటారు. తర్వాత ఈ పంటలు అయిపోయే సమయానికి చూస్తే 20 మంది కంటున్నారు. ఈ 20 మంది విద్యార్థులు ఎటు వెళ్ళారు అని చెప్పేసి మేము ఆరాధీయగా వాళ్ళ ఊర్లో అటువంటి పనులకు వెళ్తారు. ఎందుకంటే ఈ పనులకు పోతేనే వాళ్ళకు ఉపాధి, వాళ్ళ కుటుంబం గడుస్తుంది. తల్లిదండ్రులు కూడా ఏమంటారు అని అంటే, ఎగ్జామ్స్ ఇంకా టైం ఉంది కదా బిడ్డ, మీరు ఊర్లోకి వచ్చి పనులు చేద్దా, పంట దగ్గరికి వచ్చే సమయం ఉన్నదని చెప్పేసి కొంత టైం అటు కేటాయించడం వల్ల వీళ్ళు ఇటు ఎడ్యుకేషన్కు దూరమయ్యారు. కొంతమంది విద్యార్థులలో ఆరోగ్యపరమైనటువంటి లేకపోతే ఇంట్రెస్ట్ లేనటువంటి చదువులు కానీ ఆ విషయంలో కొంచెం మార్కులు తక్కువ రావడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులను కోరుకునేది ఒకటే, మార్కులు తక్కువ వస్తాయి అని చెప్పేసి అధైర్యపడకండి, వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడకండి. ఎందుకంటే ఈ దేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మొన్న రీసెంట్గా చూస్తే 12th ఫెయిల్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకొని కష్టపడి మార్కులు తెచ్చుకొని ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగినటువంటి సిచ్యువేషన్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 1 సంవత్సరం ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. మళ్ళీ 1 సంవత్సరం కష్టపడి చదువుకొని మళ్ళీ ఉన్నత మార్కులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు నాంది పలకాల్సిందిగా కోరుకుంటాం. ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు. తల్లిదండ్రులు కూడా ఎవరిని కూడా పిల్లలు మార్కులు తక్కువ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా మార్కులు రావడానికి కృషి చేయడానికి, ఎట్లయితే వాళ్ళు అంటే ఎడ్యుకేషన్గా ముందుకు పోతారో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాలని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తనకి విజయానికి సంబంధించి మార్కులు అనేది అసలు ప్రామాణికం కాదు. మొత్తం అంటే ఒత్తిడి కూడా లోనవుతుంటారు ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు సంబంధించి. అట్లా ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కొంతమంది ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు కార్పొరేట్ పాఠశాలలో. ఒక స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉంటే అందులో మంచి మార్కులకు ఫస్ట్ వాళ్ళకి టెస్టులు పెడతారు. ఎవరైతే మంచి మార్కులు పాస్ అవుతారో వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళని ఇంకో రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టి, ఎట్లా ఇబ్బంది పెడతారంటే, మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల వరకు వాళ్ళకు ఒక మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, ఆటలు ఉండవు, వాళ్ళకు టైంపాస్ ఉండదు, ఏది ఉండదు.
మొత్తం బట్టే విధానం ఏర్పాటు చేసి వాళ్ళ స్కూలు పేరు రావాలి. టాప్ 10/10 టాప్ హై స్కోరు మా కళాశాలలో 500 మార్కులకు 495 మార్కులు అన్నట్టు ఆ విద్యార్థులను మానసికంగా చదువు అనే ఒత్తిడి తీసుకుని రావడం వల్ల వాళ్ళ లక్ష్యం. ఓన్లీ బట్టిబెట్టే ఆ సిస్టంతో వీళ్ళకి ఈరోజు టాప్ స్కోర్లు వస్తాయి. కొంత ఎవరైతే మిగతా విద్యార్థులు ఉంటారో వాళ్ళని నామమాత్రంగా చదివిస్తారు, వాళ్ళని పట్టించుకోరు. అట్లా ఆ విద్యార్థులకు మార్కులు తక్కువ, ఫీజులు బరాబర్ 100% ఫీజులు బరాబర్. ఫీజులు కట్టకపోతే విద్యార్థులకు తిండి పెట్టినటువంటి కళాశాలలు ఉన్నాయి, హాస్టల్కి వెళ్ళగొట్టినటువంటి కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళను క్లాస్ రూమ్లకు అనుమతించరు. విద్యార్థులతోటే వాళ్ళ ఫోన్లు చేపిస్తారు. అమ్మ రాణిస్తారని మీరు తొందర రాండి, 10,000 పట్టుకుంటా, 20,000 పట్టుకుంటా, ఫీజు కట్టు, నన్ను ఇంటికి పంపిస్తారట అని తల్లిదండ్రులు ఇబ్బంది అయితే వాళ్ళు మళ్ళీ అప్పులు తీసుకొచ్చో భూమి అమ్మో ఏదో అమ్మో కాలేజీలో ఫీజులు కట్టుడు. అంటే ఇక్కడ మన భూపాలపల్లిలో ప్రధానంగా అంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి అట్లనే ఉందా? నిబంధనలన్నీ సక్రమంగానే ఉన్నాయా? అన్న గతంలో డిగ్రీ కాలేజీలు ఎట్లుండేదనంటే ఫుల్ స్ట్రెంత్ ఉండేసరికి ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇచ్చి అడ్మిషన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకు లేదంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిగ్రీ కళాశాలకు అంటే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది. ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు 40,000 నుండి 50,000 రియంబర్స్మెంట్ వచ్చేది. ఆ రియంబర్స్మెంట్ ఆధారంగా డిగ్రీ కళాశాలలు వెళ్ళినాయి. ఎవరైతే అడ్మిషన్ వేసి వాళ్ళకు రియంబర్స్మెంట్ అంటే చదువుకోకున్నా మాకు అడ్మిషన్ అయితే మాకు 40,000 50,000 సంవత్సరానికి పడతాయి, మేము సెటిల్ అవుతాం అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకొని వచ్చింది. కానీ మళ్ళీ కొంత సిచ్యువేషన్ చేంజ్ అయింది. స్కాలర్షిప్ రావట్లేదు, ఫీజు రియంబర్స్ విడుదల కావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే మాకు స్కాలర్షిప్ వస్తలేవు, రియంబర్స్మెంట్ వస్తలేవు, కాబట్టి మీరే రిటర్న్ డబ్బులు కట్టాలి. మీరు డబ్బులు కట్టిన తర్వాత మీ స్కాలర్షిప్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ విద్యార్థుల దగ్గరనే ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి ఎడ్యుకేషన్ ఇస్తారు. మీరు ఫస్ట్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేయాలి మేము అడుగుతున్నాం. కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. యూనివర్సిటీ అధికారులకు కూడా చాలా సందర్భంలో కంప్లైంట్ చేస్తాం. ఎట్లా కంప్లైంట్ చేసినామంటే డిగ్రీ కళాశాలలో స్ట్రెంత్ ఉంటుంది, వాళ్ళకి అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక కమిట్మెంట్ ఇస్తారు, అడ్మిషన్ అయిన తర్వాత ఒక కమిట్మెంట్. అడ్మిషన్ అయ్యేటప్పుడు ఏం చెప్తారంటే మీ కాలేజ్ ఫీజు లేదమ్మా, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మేమే కట్టుకుంటాం, మీరు వచ్చి ఎడ్యుకేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. కానీ ఇక్కడ తీరా సమయానికి వస్తే ఏంటంటే మాకు స్కాలర్షిప్ పడతలేవు, మీరు ఫీజు కట్టండి, మీరు ఫీజు కట్టినప్పుడు మీ స్కాలర్షిప్లో మీరు చూసుకోండి, తర్వాత ఎగ్జామ్ ఫీజు కాలేజీలు కడతా అంటారు. కానీ ఎగ్జామ్ ఫీజు కట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరనే వసూలు చేస్తారు. మళ్ళీ దాంట్లో రికార్డ్ ఫీజు అని, ప్రాక్టికల్ ఫీజు అని, ల్యాబ్ ఫీజులని విచిత్రమైన పేర్లతోటి వాళ్ళకు దోపిడీ చేసినాయి. ముఖ్యంగా ఈ భూపాలపల్లి జిల్లాలో ఒక బడా డిగ్రీ కళాశాల ఉంటుంది. ఆ కళాశాలలో ఏది ముట్టుకున్నా డబ్బులే. ఆ డబ్బులతోటే కోటాను రూపాయలతోటి బిల్డింగ్లు కట్టిండు, ఇంకో వివిధ ప్రాంతాలలో కాలేజీలు ఏర్పాటు చేసిండు. ఎందుకు అడ్డుకట్టలు వేయలేకపోతున్నారు కావచ్చు వాళ్ళకి సంబంధించి? ఇక్కడ అధికారులు ఎట్టున్నారంటేనా, మేము యూనివర్సిటీకి వెళ్తాం, చాలా సందర్భంలో కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది. వీళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే పెద్ద మొత్తంలో అధికారులకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసుడు, నోరు నొక్కే ప్రయత్నం చేసుడు. చాలా సందర్భంగా ఆ డిగ్రీ కళాశాలలో అవకతవకలు ఏర్పడ్డాయి. కొన్ని భూపాలపల్లిలో ఉన్న డిగ్రీ కళాశాలలు అన్నీ మూసుకుపోయినాయి. ఈ ఒక డిగ్రీ కళాశాల ఉంది, ఆ డిగ్రీ కళాశాలదే పెత్తనం, యూనివర్సిటీ కూడా ఆయన చేతుల్లో పెత్తనం సాగిస్తారు. అంటే మొత్తానికి ప్రభుత్వాలు ఏం చెప్తా ఉంటాయి, నేటి బాలలే రేపటి పౌరులు అని, అది అనేక విధాలుగా విధానాన్ని అనేక విధాలుగా మేము స్పష్టపరుస్తామని చెప్పినప్పుడు, అంటే క్షేత్రస్థాయిలో చూసినట్టయితే కనుక అది అమలుకు నోచుకోవటం లేదని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతాను, కానీ ఒక పేదవాడు ఒక విద్యను అభ్యసించాలంటే వానికి అర్హత లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే మౌలిక వసతులు ఉండవు, ప్రైవేటు కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. ఆ ఉన్న కళాశాలలో అప్పో చేసి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా మార్కుల పేరుతోటో ఆ పేరుతోటో బుక్స్ల పేరుతోటో ఇబ్బందులు పడడు. కాబట్టి ప్రభుత్వం ఒక రకమైనటువంటి విద్యా వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక ఆలోచన పరం చేసి అందరికీ విద్య అందే విధానం చేస్తే మాత్రమే విద్యా సంస్థలు బాగుపడతాయి. కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తున్నా కూడా ఆ పర్మిషన్ రద్దు చేయాలి. కనీసం ఆ కళాశాలలో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఎంక్వైరీ చేస్తే అందులో కొంత మార్పు చెందే అవకాశం ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఎంక్వైరీకి రారు, ఏం జరిగినా పట్టించుకోరు. ఇంతవరకు అండి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సందర్భంలో డిగ్రీ కళాశాలను పర్యటించాలని చెప్పిన, ఇంతవరకు పర్యటించలేదు. అదొక కారణం. రెండోది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. కొన్ని హాస్టల్స్కి ఏమో బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. ముఖ్యంగా ఎస్టీ బాయ్స్ హాస్టల్ భూపాలపల్లిలో 2014లో ప్రారంభమైనప్పుడు ఆ హాస్టల్కు 6 నెలలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ 6 నెలలు మేమే పట్టించుకొని అందరి దగ్గర కొంత బియ్యము సరుకులు అవన్నీ ఏర్పాటు చేసి 4 నెలలు ఒక 80 మంది విద్యార్థులను మేము చదివినాం.
సాధించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి బిల్డింగ్ లేదు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతున్నా కూడా కొన్ని కళాశాలకు బిల్డింగ్ లేనటువంటి పరిస్థితి. మన బీసీ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు 3 కోట్ల రూపాయలతోటి. ఇప్పుడు ఆ పనులు ఆగి 4 నెలలు అవుతున్నాయి. ఇంకొక 1 కోటి రూపాయల పనులు ఉన్నాయి. అవి శాంక్షన్ చేయమంటే ఇంతవరకు చేయట్లేదు. ఇంకొక 2 నెలల్లో మళ్ళీ కొత్త ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. మరి విద్యార్థులు ఎక్కడ ఉండమంటారు వాళ్ళను? 12-15 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రైవేటు బిల్డింగ్లల్లో 80-100 మంది స్ట్రెంత్ ఉంటే 2 బాత్రూమ్లు 3 బాత్రూమ్లతోటి లేడీస్ ఇబ్బంది పడతారు, బాయ్స్ ఇబ్బంది పడతారు. ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి అమౌంట్ తోటి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపడతలేరు. మొన్న కూడా దృష్టికి తీసుకెళ్ళాం, ఖచ్చితంగా చేస్తామన్నారు. ఒకవేళ చేయకపోతే మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని విద్యార్థి సంఘాలు కలుపుకొని పోరాటాలు చేసైనా సరే విద్యా వ్యవస్థను మార్చే అవకాశాన్ని. సో మొత్తానికి మన భూపాలపల్లి ఏరియా అంటే ఒక పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కావచ్చు, వొకేషనల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు, ఎట్లా ఉంది విద్యా? అన్న భూపాలపల్లి ప్రభుత్వ ఐటీ కళాశాల ఉంది. దానికి సొంత బిల్డింగ్ లేకపోయేసరికి అప్పుడు కేవలం ఫిట్టరు, ఇంకొక కంప్యూటర్, కోప అనే సబ్జెక్టులే ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయలతోటి బిల్డింగ్ పనులు ప్రారంభించిన తర్వాత జయశంకరు జిల్లా ఏర్పడిన తర్వాత ఆ బిల్డింగ్ని జిల్లా అవసరాలకు కార్యాలయాలకు ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈ ఒక పారిశ్రామికంగా డెవలప్ అయినటువంటి ఈ భూపాలపల్లిలో సింగరేణి ఉంది, జెన్కో ఉంది. పరిశ్రమలు ఏర్పడుతున్నటువంటి ప్రాంతంలో చాలామంది సింగరేణి పిల్లలకు ఐటీఐ చేయించాలి, ఎలక్ట్రీషియన్ కోర్సు చేయించాలి, సింగరేణిలో తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది, అప్రెంటిస్ చేయించాలన్న ఆలోచన ఉంటుంది, వొకేషనల్ కాలేజీలు ఉంటే బాగుండాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లోపం వల్ల ఆ ఉన్న 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ని దరిదాపులో 8 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి భూపాలపల్లి ఎలక్ట్రీషియన్ లేదు, ఈటీ సబ్జెక్టు లేదు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వొకేషనల్ కోర్సులు ఏర్పాటు చేయాలి, దాంట్లో ఈటీ ఉంటుంది. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులను కూడా ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇతర కోర్సులను కూడా ఇవి కూడా గవర్నమెంట్ కాలేజీలో ప్రారంభించలేదు. ఇప్పుడు రీసెంట్గా భవనాలు ఏర్పాటైన తర్వాత ఆ యొక్క ఐటీఐ కాలేజ్ మళ్ళీ కొత్త భవనాలకు వచ్చిన తర్వాత కూడా దానికి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ని ఏర్పాటు చేసి ఈ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు కానీ వివిధ రకాలైన డీజిల్ మెకానిక్ ఇతర కోర్సులను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి ఏ వ్యవస్థ అయినా కూడా ముఖ్యంగా కీ రోల్ పోషించేటటువంటి అధికారులు మెయిన్గా వాళ్ళు సక్రమంగా పనిచేసినప్పుడు, పారదర్శకంగా ఉన్నప్పుడు కింది స్థాయి అంతా కూడా క్షేత్రస్థాయిలో బాగుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మీరు చెప్పినటువంటి ఏదైతే అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఒకవైపు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ కావచ్చు, అన్ని మరి అరకొర వసతులతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అధికారుల తీరు మారాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అంటే ఒక ఏఎస్ఎఫ్ నాయకుడిగా మీరు అధికారులకు సంబంధించి వాళ్ళపైన కూడా మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి అంటే కార్పొరేట్కు కొమ్ము కాసేటటువంటి అధికారులకు సంబంధించి తప్పకుండా అన్న, మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ మా జిల్లా కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించే కార్యక్రమం ఉంది. దాంట్లో ఏదైతే ఉందో విద్యా సంస్థల మార్పులు కానీ, నూతన జాతీయ విద్యానం రద్దు కొరకు కానీ, ప్రభుత్వ సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని, ఏదైతే అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులకు ఖచ్చితంగా పర్మనెంట్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని, ఎక్కడైతే విద్యార్థులు ఉన్న చోట పాఠశాలలు లేవో పాఠశాలను ప్రారంభించాలని, ఏదైతే జూనియర్ కళాశాలలో మంచి అధ్యాపకులను ఏర్పాటు చేయడం కానీ, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం కానీ, మరి విద్యార్థులున్న ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఆందోళన చేపడతాం, అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుంటాం, విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకుంటాం, పొలిటికల్ పార్టీలను కలుపుకొని ఒక కార్యాచరణ రూపొందించి భూపాలపల్లిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చాలనే ప్రయత్నంతో మా కార్యక్రమాలు కొనసాగుతాం. దానికోసం మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఇతర పార్టీలైనా సరే మేము పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. పోరాటాలు చేసి అనేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం, పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం ఏర్పాటు చేసుకున్నాం, పోరాటాలు చేసి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, హాస్టల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంకా పోరాటాలు చేసి విద్యార్థుల సమస్యలనే పరిష్కారం కోసం మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎల్లవేళగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా విద్యార్థి సంఘంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ విద్యార్థుల కోసం అనేక మంది మా పోరాటాలు త్యాగులు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అమరులు ఉన్నారు.
వాళ్ళందరినీ పోరాట స్ఫూర్తిగా తీసుకొని విద్యా వ్యవస్థ కోసం అనేక పోరాటాలు సిద్ధంగా ఉన్నామన్నాం. సో మొత్తానికి ఆర్బీ న్యూస్ చూస్తున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, ఒక నాయకుడిగా ఏం చెప్తారు? విద్యార్థి సంఘం నాయకుడిగా మేము విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రచార ఆర్భాటాలకు కార్పొరేటు ప్రైవేటు ఏసీ గదులని లేకపోతే మా స్కూల్కి రండి, విజిట్ చేయండి, తరగతి గదులను చూడని చెప్పేసి ప్రచార ఆర్భాటాలకు మోసపోకండి. అందులో విచ్చలవిడిగా ఫీజులు మన ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకొని ఏదైతే ఉన్నదో ఆ విధంగానే ఏర్పాటు కావాలని, మీరు అప్పుల పాలు కావద్దని, చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అట్లాంటి ఆలోచన విరమించుకొని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకొని విద్యార్థులకు మంచి చదువు చదివించండి. కార్పొరేట్ ప్రైవేట్ ఆచార ఆర్భాటాలు మోసపోయి అప్పులు కాకుండాని మేము కోరుకుంటున్నాం. ఓకే, ధన్యవాదాలు ప్రవీణ్ గారు. మొత్తానికి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి విలువైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు, ముఖ్యంగా మీ యొక్క విద్యారంగ సమస్యలపైన మీ పోరాటం ఇలాగే నిర్విరామంగా కొనసాగాలని ఆర్బీ న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి మంచి కార్యక్రమం విద్యార్థుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేపట్టినందుకు ఆర్బీ న్యూస్ కూడా మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నుండి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. సో మొత్తానికి చూసారు కదా, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, నిబంధనలన్నీ కూడా మరి తుంగలో తొక్కి మరి బేఖాతరుగా, అంటే ముక్కుపిండి ప్రజల నుంచి కావచ్చు, వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ మరి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి ప్రచార ఆర్భాటాలకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎటువంటి పొంతన లేదని చెప్పి ఏఐఎస్ఎఫ్ నాయకులు సొత్కు ప్రవీణ్ చెప్తా ఉన్నారు. అట్లనే ఇక్కడ ప్రభుత్వ విద్య బాగుపడాలంటే కనుక మరి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా బాగుంటే ప్రభుత్వ విద్యా విధానాన్ని కూడా పటిష్టవంతం చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి విద్యారంగ సమస్యల పోరాటంపై మా పోరాటం ఎప్పటికీ ఉంటుంది, విద్యా సమస్యల పరిష్కారానికై. ఇక ఇప్పటికే మేము పోరాటాల ద్వారానే డిగ్రీ కళాశాలలు కావచ్చు, ఏదైతే జూనియర్ కళాశాలలు కూడా సాధించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఒక కార్యాచరణతో ముందుకెళ్తూ విద్యారంగ సమస్యలపై పోరాడతామని వారు చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.